ఓకే, దేవుని యొక్క లేఖన భాగంలోనికి వాక్య ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో పరిశుద్ధుడైన యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. దేవుడు మనకు ఈ విధాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మాతో కూడా నీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయించున్నాము. మన సహవాసం అయితే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువననివే. అందరూ చెప్పకూడదు. నీవు నన్ను విడువననివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా బంధువి నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువననివే. హల్లెలూయా. దేవుడు మనకు తల్లిగా తండ్రిగా సమస్తమును ఆయనే మనకు తోడుగా. చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా చక్కని మాట తెలియజేస్తున్నాడు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్టు. దేవునికి స్తోత్రం. ఈ మాట మాట్లాడుతున్నది ప్రియ శిష్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైన యోహాను మాట్లాడుతున్నటువంటి మాట. పరిశుద్ధాత్మతో కూడినటువంటి మాట ఏమిటి అంటే, మాతో దేవుడు తన పరిశుద్ధ
ఎవరైతే ఆయనకు సమీపంగా ఉంటారో, ఎవరైతే ఆయన దగ్గరకు ఆయన అంగీకరించడానికి ఇష్టపడి వస్తారో, వారితో ఆయన సహవాసం ఉంటుంది. ఆ సహవాసము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చీకటి లేని సహవాసం, లోకానుసారమైన స్థితులు లేని సహవాసం. లోకమైతే ఈ లోకాన్ని బట్టి అతి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాం. ఇది మనం చూస్తూ ఉన్నాం. మన బిడ్డలు మనతో ఉన్నా, మన కుటుంబం మనతో ఉన్నా, ఈ కరోనా వైరస్ కొరకు ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, మరి ప్రతి ఒక్కరు ఎన్ని విషయాలు చెప్పినా మన బిడ్డలు మనతో ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఆలోచన చేసేది ఏంటంటే, మన పిల్లలకి ఎప్పుడు ఏ వైరస్ వస్తుందో. మనతో ఉన్నప్పటికీ కూడా భయం. కానీ దేవునితో సహవాసం ఉంటే, దేవునిలో జీవిస్తే, దేవుని యందు నివాసం చేస్తే తప్పనిసరిగా దానిలో వెలుగుంటుంది. దేవునికి స్తోత్రం. దానిలో చీకటికి అవకాశం లేదు. ఆ సహవాసము ఎలాంటిదో మనకు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇక్కడ చిన్న లిటికెట్. మనమైతే ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం, దేవుని సహవాసం ఉన్నామని చెప్పుకుంటూ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే అది నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. అది నిన్ను నీవు ఏమనుకుంటున్నావంటే, నిన్ను నీవే మోసగించుకుంటూ ఇతరులు మోసగిస్తున్నావు. అంతేకాదు, దేవునిని మోసగిస్తున్నావు. దేవుడిని మోసగిస్తున్నావు. నీవు మోసగిస్తున్నది దేవుని అని నువ్వు తెలుసుకోవాలి. అది దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సహవాసంలో వెలుగుంటుంది, ఆయన సహవాసంలో సత్యం ఉంటుంది, ఆయన సహవాసంలో సంతోషం సమాధానం ఉంటుంది, ఆయన సహవాసంలో ఏ మాత్రము కూడా సాతానుకు అవకాశము లేనే లేదు. కృష్ణుడు ఇది నా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా అపవాదితో పోటీ పడేటువంటి ఈ లోకం, అపవాది అందరినీ కూడా పరుగులు పెట్టిస్తూ ఉంది తనతో పాటు. కానీ ఆ అపవాదితో వెళ్ళే వాళ్ళందరూ కూడా నరకానికి అనే సత్యాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైతే ఆ అపవాదికి వేరుగా నడుస్తున్నారో, అంటే యేసయ్యను కలిగి, వాక్యమును కలిగి, మారు మనసు రక్షణ ద్వారా ఆయనను అంగీకరించి జీవించినటువంటి వారు అపవాదితో వెళ్ళకుండా దేవుని సహవాసము కలిగి ఉంటే వారు వెలుగుతో నింపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునికి స్తోత్రం. వాక్యము వెలుగు, వాక్యము సత్యము. అందుకే వాక్యము చదవాలి. ఆ వాక్యము ద్వారానే నీవు ప్రతి విషయంలో కూడా పవిత్రుడుగా మార్చబడతావు, పవిత్రురాలుగా మార్చబడతావు. ఈ లోకమైతే నేను అపవిత్రునిగా చేస్తావు. అపవిత్రత నుంచి పవిత్రతలోనికి తీసుకురావడం కోసమే ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రాముఖ్యమైన విషయము 7వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సహవాసం ఎంత గొప్పది. ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తాం. ఆ సహవాసము ఎంత ఉన్నతమైంది, సత్యమైంది అని అంటే, నీవు ఎన్నడూ కూడా ఈ లోకాన్ని బట్టి కృంగిన మనసు, నలిగిన మనసు, అనారోగ్యాలతో, రొప్పులతో, ఎలాంటి పరిస్థితులతో కూడా నీవు ఉండకుండా నిన్ను ధైర్యపరిచి, నిపుణపరిచి నడిపించేది జరుగుతుందిగా ఆయన సహవాసం. అందుకే
ఆయన అంటున్నాడు, అన్యోన్య సహవాసము కలిగి వారుగా ఉన్నారు. మనం ఏ సహవాసం కలిగి ఉండాలి? మనం ఏ సహవాసం కలిగి ఉండాలి? అన్యోన్య సహవాసము గల వారమై ఉండుము. ఎవరు ఉండాలి? చెప్పనండి. మనము. ఇది చెప్పండి. మనమందరము కూడా అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అది క్రీస్తులో మాత్రమే దొరుకుతాం. ఆయన మందిరములో, ఆయన సన్నిధి సహవాసములో మాత్రమే దొరుకుతుంది, కానీ మరి ఎక్కడా కూడా దొరకటం లేదు. కృష్ణుడు ప్రియమైన సహోదరి సహోదరుల, దీనిని ఎలా అర్థం చేసుకుంటాం? దీనిని ఎలా పొందుకుంటాం? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటలు తేటగా నేను చూపిస్తున్నాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా. ఇక్కడ తెలియజేస్తున్నా, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఇష్టము లేకుండా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి జీవించగలుగుతారా? లే. ఇష్టం లేకుండా భార్య భర్తలు అన్యోన్యంగా జీవిస్తారా? ఇష్టం లేకుండా ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేస్తారా? అదేవిధంగా నీవు సంపూర్ణంగా ఇష్టముగా ఉన్నప్పుడు దేవుని యొక్క నామములకు మహిమకరంగా నడిపించబడాలి అంటే నీ సహవాసము దేవునితో ఉంటే దేవునితో నీవు కలిసి జీవించవచ్చు. అంతేగాని నువ్వు ఇష్టం లేకుండా కష్టం మీద దేవుని మందిరానికి వచ్చావు. కష్టం మీద ఆదివారం కదా, చాలా రోజులైంది మందిరానికి వెళ్ళి, చాలా రోజులైంది దేవుని సన్నిధిలో పాల్గొని, కాబట్టి ఒకసారి వెళ్దాం అని అనుకుంటే కుదరదు. అలాంటి మనసు ఏ విధంగా ఉంటుందంటే లోకంలో సగం, దేవుని మందిరంలో దేవుని సహవాసంలో సగం. దేవుడు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు. దేవుడు అనేకమైన విధానాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు చూపించే ప్రతి విధానాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఒక తండ్రి తన కుమారుడిని బాగా చదివించి, ఎంతగా చదివించాడు అంటే ఒక కార్డియాలజిస్ట్ యుఎస్ఏలో ఆయన పంపించి చాలా డబ్బు ఖర్చు పెట్టి డాక్టర్ చేయించాడు. కార్డియాలజిస్ట్ అంటే గుండె వైద్య నిపుణుడు. ఈ యొక్క లోకంలో ప్రతి మనుషునికి కూడా ఈ గుండె అంటే చాలా ప్రాముఖ్యమైనది ఈ శరీరాన్ని. ఈ గుండె ఆపరేషన్ చేయగలిగిన ఆ నైపుణ్యత, ఆ నిపుణత, ఆ సిన్సియారిటీ, ఆ చక్కని ఆ విధానం ఎవరికైతే ఉంటుందో వారికి కోట్ల రూపాయలు, ఎన్ని రూపాయలు? కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మనము ఆ గుండె ఆపరేషన్ అంటే తక్కువ గుర్తొస్తుంది. రమేష్ హాస్పిటల్, చాలా మంది, గుంటూరులో ఒక హాస్పిటల్ ఉంది, అలాగే హైదరాబాద్ మరొక హాస్పిటల్, అట్లాగే ప్రతి చోట కూడా గుండె వైద్య నిపుణులకి వాళ్ళకు వద్దంటే డబ్బు, అంత డబ్బు వస్తాం. అలాంటి కార్డియాలజిస్ట్గా వాళ్ళ అబ్బాయిని చదివించాలనుకుంటే రోమాను పంపించాడు. బాగా చదువుకున్నాడు. అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 7 సంవత్సరాలు. తనకు కావలసినటువంటి సమస్తము కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చదివాడు. 7వ పూర్తి అయిపోయింది. అయిన తర్వాత ఆ నాన్నకి ఫోన్ చేశాడు, డాడీ నేను ఫలానా రోజు ఫ్లైట్ పోతా ఉన్నాను. ఇక తండ్రి అందరికీ చెప్పాడు, వాళ్ళ బంధువులకు చెప్పాడు, స్నేహితులకు చెప్పాడు, డాక్టర్స్ అందరికి చెప్పాడు, మా అబ్బాయి అమెరికాలో ఈ యొక్క కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్గా తరఫీలు పొంది వస్తున్నాడు, కాబట్టి ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేశాను నేను, దాంట్లో ఆ డాక్టర్గా ఆయన చేస్తాడు, కాబట్టి మనము చాలా చక్కగా కావాల్సినంత డబ్బు ఇప్పటివరకు ఖర్చు పెట్టాను నేను, ఇప్పుడు సంపాదించుకోవడానికి చాలా అవకాశం ఉందని చాలా ఆశతో వాళ్ళందరికీ చెప్పాడు. సరే అని చెప్పేసి ఆయన ఆ ఫ్లైట్ అక్కడ ఎక్కాడు, అమెరికాలో ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆయన ప్రయాణం అవుతున్నప్పుడు ఆ కుమారుడు ఊహిస్తూ ఉన్నాడు, నేను చాలా మంచి డాక్టర్గా తిరిగి నా భారతదేశానికి ఉండబోతున్నాను. హైదరాబాద్లో ఒక మంచి హాస్పిటల్ నేను ఏర్పాటు చేయాలి, ఒక చక్కని విధానంలో రాష్ట్రంలోనే ఒక గొప్ప హాస్పిటల్కి డాక్టర్గా నేను ఉండాలని కుమారుడు అడుగుతున్నాడు.
అంతకన్నా ఎక్కువగా తండ్రి తన కష్టార్జితం అంతా పెట్టాను, కాబట్టి ఇక నుంచి నేను ఎంత సంపాదించాలని అంత సంపాదించుకోగలను అనుకుంటున్నాడు. సంపాదించుకుంటున్న తర్వాత అందరినీ కూడా హైదరాబాద్ విమానాశ్రయంలో ఏం చేశాడు, వెయిటింగ్లో పెట్టాడు. కుమారుడికి స్వాగతం కదా. కృష్ణుడు ప్రియమైన సహోదరులరా, ఆ తండ్రి తన కుమారుడితో సహవాసం చేసి, ఆ డాక్టర్స్ అందరితో సహవాసం చేసి హైదరాబాద్లోని రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప హాస్పిటల్ చేయాలని గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన వచ్చాడు కానీ కిందికి దిగలేదు. ఆ యొక్క ఫ్లైట్ వచ్చేసింది, అందరు లగేజ్ తీసుకొని వచ్చేస్తున్నారు, ఆయన లగేజ్ కూడా వచ్చేసింది, కానీ ఆయన మాత్రం దిగట్లేదు. ఏమి దిగట్లేదు అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీలో అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంకా మాకు తెలియలేదండి, అది వార్త వచ్చిందని చెప్తాను. ఏదో చూస్తే ఏమిటంటే ఆ యవనస్తునికి గుండెపోటు వచ్చింది. ఆ డాక్టర్ గారికి ఆ 7 సంవత్సరాలు చదివిన చదువు, ఆ యొక్క గొప్ప విధానాన్ని ఆ పొందుకున్నటువంటి తండ్రి ఎంతో సంతోషిస్తున్నాడు. ఇక కొద్ది రోజుల్లో గొప్ప పేరు, ఘనత రాబోతుంది నాకు, నా కొడుకు అనుకుంటున్నాడు. ఈ లోపల ఆయనకి గుండెపోటు వచ్చింది. అక్కడ ఉన్న డాక్టర్స్, లోపల ఉన్న డాక్టర్స్ చెక్ చేస్తే పరిస్థితుల్లో మనం ఏమి చేయకపోతున్నామండి అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి రిఫర్ చేశారు. హాస్పిటల్కి రిఫర్ చేసినటువంటి కొద్ది క్షణాలలోనే కుమారుడు చనిపోయాడు. లోకంలో డబ్బు సంపాదించ, కోట్లు గణించడానికి తన తండ్రి చేసిన ఆలోచన, తన కుమారునికి దూరంగా జీవించాడు. ఆ కుమారుడు బాగా చదువుకున్నాడు, ఆ కుమారుడు చాలా సంపాదిస్తాడని ఆశపడ్డాడు. ఆ కుమారుడు వచ్చిన తర్వాత సాహసం చేయాలనుకున్నాడు. ఒక్కడే కొడుకు. ఈ తండ్రి చనిపోయినటువంటి కుమారుని యొక్క శరీరం, ఆ డెడ్ బాడీ చూసి ఏమైపోయాడు, గుండె పగిలిపోయాడు. డబ్బు పోయింది, ఈ 7 సంవత్సరాలు నాకు దూరంగా ఉన్నాడు. అయ్యో ఏంటైనా ఈ పరిస్థితి. విశ్వపుత్రులారా, మనుషుని ఆలోచన కేవలము లోకానుసారంగా ఉన్నట్లయితే, ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి అనుకుంటే ఆ సంపాదన ఏమైపోయింది, బూడిదలో పోసిన నీరైపోయింది, ఉపయోగం లేనటువంటిది. ఆ యొక్క తండ్రి తన కుమారుని కోసం ఎంత ఏడ్చినా తిరిగి రానటువంటి ఆ నరకంలోనికి ఈ దినాన దేవుడి సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో ఏదో చేయాలి, లోకంలో ఏదో సంపాదించాలి, లోకంలో నేను అది చేయాలి, ఇది చేయాలి. ఎంతమంది వారి జీవితాలు అనుకుంటున్నారో, ఎంతమంది వారి ఆలోచన అనుకుంటున్నారో, ఎంతమంది వారి యొక్క విధి విధానాలు అనుకుంటూ ఉన్నారో. దేవుడి సహవాసం అంటే నిర్లక్ష్యం. చాలా మంది జీవితాల్లో పిల్లల ఆ దేవుడి మందిరానికి వెళ్తే ఏదో అంటే వేరే విధంగా అనుకోని, దయచేసి మీరు ఎవరు గుడికి వెళ్తే ఎవరికైనా వైరస్ వచ్చిన వాళ్ళు వస్తే నాకు అడ్డిపోతేమో, మాకు కూడా వచ్చేస్తేమో, ఎంతమంది భయపడిపోయి రాలేదో. 5 నెలలు అయింది, ఇప్పుడు తెలుస్తుంది అబ్బాయి అదేం లేదు, వస్తే బాగుపడవచ్చు, ఏం పర్వాలేదు, ఎలాగ తగ్గిపోద్దని చెప్పి ఇప్పుడు ధైర్యం వచ్చి కాదు. మొట్టమొదటి ధైర్యం చెప్పి ఎవరు వెళ్ళా నమ్మడం. కానీ ఈ రోజున ధైర్యం ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది, ఏం కాదు అది వస్తారన్నది పోతా వస్తుంది. ఇలాగే సంవత్సరం ఉండదు, వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ఉంటుందా, అది అప్పటివరకు మనం మానేస్తామా? అందుకే ప్రభుత్వాలు కూడా సిద్ధపడిపోయినాయి. వచ్చే దాని నుంచి స్కూల్ స్టార్ట్ చేయాలి, మార్కెట్ స్టార్ట్ చేస్తారు, అన్ని స్టార్ట్ చేశారు, సినిమా హాల్ కూడా ఉంటారు, ప్రయాణాలు అన్నీ, బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ వదిలేస్తున్నారు. ఇక దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నువ్వు జాగ్రత్తగా ఉంచు. ఈ విషయం ఎప్పుడో చెప్పిన ఎవరు దేవుడు ఎప్పుడో చెప్పాడు, నీవు దేవుడి సహవాసం కలిగి ఉంటావు, నీవు వెలుగులో జీవిస్తావు, నీవు సాక్ష్యంలో జీవిస్తావు.
జీవిస్తావు, నువ్వు సంతోషంగా జీవిస్తావు, నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఆ గొప్ప జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అది కోరుకున్నాడు ఈ తండ్రి. కోరుకున్నాడు తన కుమారుడు గొప్పవాడు అవ్వాలి. ఎవరికైనా ఒక్క ఆపరేషన్ కూడా ఎవరికి చేయకుండా ఆయన ఆపరేషన్ చేయడానికి కూడా వీలు లేకుండా చెప్పాడు. ఆశ, నిరాశ, నిస్పృహ చెందినటువంటి జీవితాలు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించుకుంటున్నారు. దయచేసి అన్ని స్థితులు ఉండకూడదు. నీవు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించు. దేవుని యందు నమ్మకం కలిగి నీవు ఎప్పుడైతే ఆలోచన చేసావో దేవుడు గొప్ప కార్యాలు నీ పక్షంగా జరిగిస్తాడంటే అటువంటి విషయాల్లో యోసేపు విషయంలో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన బానిసగా అమ్మబడ్డాడు. తల్లిదండ్రులకి సంబంధం లేదు. ఇక ఆ పొర దగ్గర ఉన్నాడు, కానీ పొతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. అక్కడ మంచి ఆలోచన దుష్టుడు పెట్టాడు, అమ్మవారు పెట్టాడు. పొతీఫర్ భార్యతో ఏం చేయమని పాపం చేయడానికి ప్రేరేపించబడ్డాడు. ఆ పొతీఫర్ భార్య ఎంతో ప్రేరేపించింది యేసు. ఒక్కసారి కాదు అనుకుంటే ఆ పొతీఫర్ ఇంట్లోనే ఆయన రాజ్యానికి రాజు అవ్వగలిగిన ఛాన్స్. కానీ ఒక చక్కని మాట మాట్లాడాడు, నేను దేవునికి విరోధము కాదలుచుకోలేదు, నేను దేవుని నివాసములకు దూరం కాదలుచుకోలేదు, ఈ పాపము చేయడానికి నాకు ఇష్టం లేదు. తప్పించుకుని తన యొక్క పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయింది. ఆ విడిచిపెట్టి వెళ్ళినటువంటి వస్త్రమే తనకు శాపంగా మారి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. అయినప్పటికీ భయపడ్డా. తను ఉన్నటువంటి సహవాసము దేవుని సహవాసమును గుర్తిరిగి ఆ దేవుని సహవాసము ద్వారా మరికొద్ది కాలము తను శ్రమపడినా ఇబ్బంది పడినా ఎంతగా దేవుని దగ్గర ఏడ్చినా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయానికి ఆ దేశానికి ఆయనే రాష్ట్రపతి అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప భాగ్యం యోసేపు సంపాదించాడు. అదే గనక ఆ పొతీఫర్ భార్యతో పాపము చేసి ఉన్నట్లయితే చరిత్రలో కనపడేవాడా? బైబిల్లో యోసేపు అనంటే ఫలించడి కొమ్మ. అతను ఫలించడమే కాదు, అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో దేవుని సహవాసము ద్వారా నీవు ఆత్మీయమైనటువంటి స్థితిలో జీవించినప్పుడు నీవు సత్యముతో నింపబడతావు, వెలుగులో నడుచుకుంటావు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని పరలోక రాజ్యములకు మార్చుతావు. అది దేవుడు కోరే. అది దేవుడు నీ విధానాలు కావాల్సిందనే. నీ జీవితంలో దేవుని సహవాసం కలిగి ఉంటావు. నీవు పరిగెత్తి, పెద్దలు చెప్తాడు, పరిగెత్తి పాలు తాగొద్దు, నిలబడి నీడుతావు. ఏదో సంపాదించాలి, నువ్వు సంపాదించడానికి సంపాదిస్తావేమో కానీ అది తినకుండా నువ్వు ఉంటావో లేదో ఆలోచించు. కృష్ణుల దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు. ఈ కరోనా వైరస్ వచ్చి 5 నెలలు అయినప్పటికీ కూడా 5 నెలల పనులు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, వ్యాపారాలు లేకపోయినా, ఏది లేకపోయినా అందరూ పోషించబడ్డారండి. వాడి మీద లేదు. డబ్బు ఉన్నవాడు ఏం తిన్నాడు, డబ్బు లేనివాడు కూడా అదే తిన్నాడు. పని ఉన్నవాడు ఏం తిన్నాడు, ఉద్యోగస్తుడు జీతం వచ్చినా ఆయన ఏం తిన్నాడు, జీతం మధ్య లేనటువంటి కూలి పని లేని కూలి రానటువంటి వాడు కూడా అదే తిన్నాడు. అవునా? దేవుడు మహోన్నతుడు. దేవుని సహవాసము అందరినీ సమానంగా చూస్తుంది తప్ప ఆయనకి ఎప్పుడు కూడా వేరుగా చూడలేదు. కృష్ణుని ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ఏం కోరుకున్నాడు? అపోస్తుల కార్యం కాదు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. జగత్తును అమ్మని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకును భూమికిని
ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొలువు ఉన్నట్టు మనుషుల చేతులలో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందులేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరికి దూరం ఉన్నాడండి? చెప్పాలి, ఎవరికి దూరం ఉన్నాడు? బైబిల్ ఏం చెప్తా ఉంది? ఎవరికి దూరంగా లేదంట. ఆయన ప్రతి ఒక్కరికి సమీపంగా ఉన్నా, ప్రతి వారితో నివాసం ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహవాసము నీ జీవితంలో వెలుగునివ్వడానికే ఉన్నాడు, సత్యము నింపడానికే ఉన్నాడు, సమాధానముగా జీవించడానికే ఉన్నాడు. ఇటు స్థితి దేవుడు నీకు సంపూర్ణంగా అనుగ్రహించాడు. మీరైతే అందరూ ఏం చేస్తున్నారు? ఆయనకు దూరంగా పారిపోతున్నారు. దేవుని వాక్యం వింటే ఏ వాక్యం హృదయంలో కూర్చుకొని ఆ హృదయ ప్రేరేపణ ద్వారా పశ్చాత్తాపంతో ఎక్కడ ప్రార్థన చేసేస్తావో, ప్రార్థన చేసేస్తే ఎక్కడ నీ మనసు మారిపోతున్నా. సాతాను ఏం చేస్తే చుట్టూ పట్టుకొని బయటికి ఈడ్చి వెళ్ళిపోయినట్టుగా దూరంగా పారిపోతాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఏదో ఒక సమయంలోనైనా ఎప్పుడైనా సరే ఒక్కసారి యేసయ్యా అంటావేమని, దేవుడా అంటావేమని, ఆయన నీ మాట వినడానికి ఆయన చెవుల యొక్క అన్ని కూడా ఎక్కరించుకొని అవి వింటున్నాడు. నా బిడ్డలు ఎప్పుడైనా పిలుస్తానేమో వెంటనే సహాయపడా, వెంటనే వారికి తోడుగా ఉంటా, వెంటనే వారి సహవాసం వారికి అందించాలని ఆయన చేరాడట. అయితే అందరూ కూడా ఎవరు వెళ్ళారు? వినడం లేదా? కృష్ణుడు దేవుడు అనేకమైన విషయాలు చాలా తేటగా మనకు తెలియజేస్తుంది. అన్నాడు, యావత్ భూమి మీద 26వ వచనం, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు. ఈ లోపల అందరినీ సృష్టించాడు. ఎందుకో తెలుసా? ఆయనతో ఉండాలని. ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటే అందరూ ఏం చేస్తారు? ఆయనకు దూరంగా పారిపోతా ఉన్నారు. ఆది కాలంలో ఒక ఆయన, ఆదాము, మొట్టమొదటి మనుషుడు ఆదామును అవ్వమను ఇద్దరు రోజు సాయంకాలం కలుసుకొని సంతోషంగా ఆనందంగా జీవించాలనుకున్నాడు. అయితే ఏం చేశారు? ఆయన విడిచిపెట్టి సాతానుకి లోబడిపోయారు. ఆది కాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకు ఇంటికి చదవండి. అక్కడ చాలా తేటగా చేసుకున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఆయన పిలిచినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపోటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుడిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. అప్పుడు దాకా నువ్వు బాగానే ఉన్నావు, అప్పటి వరకు దేవుడితో సహవాసం చేసావు, అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా ఉన్నావు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవారు, ఆ చిన్నపిల్లలు ఏడుతూ ఉంటే ఆ చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, అందుకే దేవుడు కొట్టాడు, అందుకే ఏడుతున్నాడు. నవ్వుతూ ఉన్నాడు ఏంట్రా అని అంటే పిల్లడు, ఆ చిన్నపిల్లలు ఆ నిద్రలో నవ్వుతా ఉంటే సంతోషంగా ఏదో పని చేస్తుంటే అందుకే దేవుడు ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిస్తాడు, అది నవ్వుతున్నాడు అనుకున్నాడు. నిజమే, ఆదామని అట్లాగే చేశాడు. ఆ పొందినటువంటి అనుభూతిని కూడా మర్చిపోయి ఆ దేవుని మాట వినేటప్పటికి నేను
ఈరోజు మరి నువ్వెక్కడ దాక్కుంటావు? ఏ సహవాసాన్ని విడిచి దాక్కుంటున్నావు? దేవుని విషయంలో దేవుని విస్మరించి, వాక్యాన్ని విస్మరించి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండగా, ఆ దేవుని యొక్క సహవాసంలో ప్రార్థన చేయకుండగా నిన్ను నీవు దూరం చేసుకుంటున్నావు. అట్టి స్థితి నీకు మంచిది కాదు. దేవుని సహవాసం నువ్వు పోగొట్టుకుంటే నీ జీవితంలో అన్నీ పోగొట్టుకుంటావు. క్రీస్తునందు ప్రియులారా, నాకు చక్కని మాట తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యములలో ప్రార్థన చేస్తాడు. అపవాది కదా సాతానికి తీర్పు అయిపోయింది. సాతానికి తీర్పు అయిపోయింది. ఆ తీర్పు అయిపోయి దానికి శిక్ష ఖరారైపోయింది. దాన్ని నరకంలో వేయడానికి, ఆ నరకంలో వేయడానికి ఆ శిక్ష ఖరారైపోయిన తర్వాత తనతో పాటు తోడు కోసం మనలాంటి వాళ్ళందరూ ఎదుర్కొంటారు. ప్రార్థనకి ఎవరు రారో, ఎవరైతే వాక్యం చదవరో, ఎవరైతే ప్రార్థన చేయరో, ఎవరైతే మారు మనసు పొందరో, ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడరో, ఎవరైతే దేవుని సహవాసానికి దూరంగా ఉంటారో, అటువంటి వారందరూ ఎవరు ఫ్రెండ్స్? ఎవరు ఫ్రెండ్స్ అంటే సాతాను ఫ్రెండ్స్. సండే స్కూల్ పాట ఉంటుంది. సాతాను ఏ పాట ఉంటుంది? సాతాను మనసు ఎలా ఉంటుందంటే అందరూ రమ్మని పిలుస్తూ ఉంటారు. దేవుడేమో వద్దు వద్దు అని చెప్తాం. కానీ నీ జీవితంలో నీ మనస్సాక్షి కూడా చెప్తా ఉంది నీకు, అయినా నువ్వు వినడం లేదు. దేవునికి దూరంగా జీవించదుకున్నాక దేవుని సహవాసము కలిగి జీవించు. దేవుడు అద్భుతమైనటువంటి సమాధానముతో కూడిన జీవితాన్ని నీకు ఇస్తున్నాడు. అందుకే నీవు మారు మనసు రక్షణ పొందాలి. నీవు పొందినప్పుడు ఆ సహవాసంలో సంతోషానందం ఎంత గొప్పదో పొందుకుంటావు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు, ఆయన మనకు అన్యోన్య సహవాసము మనకు గ్రహించాడు. అన్యోన్యమైన సహవాసం, ఆ సహవాసము నీ జీవితంలో ఇప్పుడు చాలా అవసరం. నీ జీవితానికి చాలా ప్రాముఖ్యం. పిల్లరా, దీనిని పోగొట్టుకొని నీవు ఏం చేస్తున్నావు? పాపమును చురుకుంటున్నావు. ఈ లోకానుసారమైనటువంటి దేవునికి విరోధముగా ఉన్నటువంటి ప్రతి దానిని కూడా చురుకుంటున్నాడు. అబద్ధం మీద అబద్ధం, మోసం మీద మోసం, వ్యభిచారం మీద వ్యభిచారం, మోసం, దగ, ప్రతి చిన్న విషయానికి పిల్లలకి వచ్చి అరే బాబు ఎక్కడికి వెళ్ళారా అంటే ఏమా, రెండోసారి ఎక్కడికి వెళ్ళారా అంటే ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నవాడు వెళ్ళిపోగల అబద్ధం. పక్కనే ఉన్నవాడు పిలిచినామంటే ఏం చేయాలా? అమ్మా ఇక్కడే ఉన్నానని చెప్పా. అది పలకడం. అది ఆ పక్కవాడు ఎవడో పిలిచి అరే మేము పిలుస్తున్నారంటే పరుగులు వచ్చేసేసి అక్కడ నిలబడతాను. మళ్ళీ పిలిచి అమ్మా ఏంటి, ఎక్కడికి వెళ్ళేవారు? నేను ఎక్కడికి వెళ్ళా? ఇక్కడే ఉన్నా. ఎవరు నేర్పిస్తాడు? ఎవరు నేర్పిస్తారు? సాతాను ప్రక్కనే వచ్చు. నీ చిన్ననాటి నుండి నీవు చేస్తున్నటువంటి పాపం అదే అబద్ధం. నేనేం చేయలే, నేనేమన్నా ఎక్కడికి వెళ్ళా? నిజాలు చెప్తే ఎవరేం చేస్తారు? నేను బయటికి వెళ్ళాను, ఆడుకోవడానికి వెళ్ళాను, లేదా బజార్ వెళ్ళాను, లేదా వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళాను, లేదా ఏదో చేయడానికి వెళ్ళాను. తప్ప నీవు దాన్ని తప్పించుకొని మాట మార్చడం వల్ల నువ్వు అబద్ధీకుడు అయ్యావు తప్ప, నీవు శిక్ష పొందడానికి సిద్ధపడ్డావు తప్ప నీవు సత్యంతో నింపబడడానికి మాత్రం కాదు. ఆడపిల్లలు, మగపిల్లలు, వెళ్ళైనటువంటి వారు, పెళ్లి కానటువంటి వారు, అనేక మంది వారి జీవితాల్లో లేని యొక్క విషయాలను వారి మీద ఇంకా పూసుకుంటారు. వద్దు పిల్లలు, మోస్తాన్ని విడిచిపెట్టారు, అబద్ధాన్ని విడిచిపెట్టారు. ఈ లోక పాపములకు దూరంగా జీవించండి. దేవుని సహవాసంలో జీవించండి. దేవుని యొక్క వెలుగులో మీరు నడవండి. సత్యముతో నింపబడతారు. దేవుని యొక్క సమాధానముతో దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అది గొప్ప సహవాసం దేవుడు మనందరికి అనుగ్రహిస్తున్నాడు. కృష్ణుడు ప్రియ సహోదరు, యావ స్వభావం పొందాలి. దేవుని యొక్క సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవుని యొక్క నామములో నువ్వు నీ జీవితము సంపూర్ణంగా జీవించి దేవుని పరలోక రాజ్యంలోకి నడిపించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని నువ్వు ఏదో తీసుకొని వెళ్తావు.
అంటే దేవుడికి చేతగా కాదు, దేవుడు చేసుకోలేక కాదు. దేవుడు నిన్ను విడిచిపెట్టినా సరే ఆయన పరలోకంలో ఆయన స్థానంలో ఆయన ఉండగలిగే అవకాశం ఆయనకి నీకు ఎవరికి లేదు. అవునా కాదు? అవునా కాదండి? అవునా కదా చెప్పాలి. ఒక ఉద్యోగం ఉందండి, ఈ లోకంలో మనం చేసే అన్నింటిలో కూడా నేను పోతే నా స్థానం ఇంకొకటి వస్తాను. అవునా కదా? నీవు కూడా అంటే నువ్వు పోతే నీ స్థానం కూడా వస్తుంది. అవునా కదా? కానీ దేవుని యొక్క సన్నిధిలో మాత్రం నీవు స్థిరముగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. అది ఆత్మీయమైన జీవితం అయితేనే ఉంటాం. ఆత్మీయమైన జీవితం కొరకే మనకు దేవుడి మాట ఈ అన్యోన్య సహవాసమైన జీవితానికి కావాలి. అందుకే ఆ మాట మాట్లాడు. నేను ఈ విషయాలు తెలియజేసి ముగించాలని ఆశపడుతున్నాను. ఈ పేతురు రాసినటువంటి పత్రికలో మరొకసారి ఆ మాట 4-5 వచనాల్లో చాలా చక్కని మాట మాట్లాడు. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారుగునట్టు వాటిని అనుగ్రహించారు. దుష్టత్వను దురాత్మలను వదిలించుకొని దేవుని యొక్క సన్నిధికి ఆ సహవాసమునకు వచ్చినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములు నీవు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. ప్రతి డిసెంబర్ 31 రాత్రి వాగ్దానం కోసం ఎదురు చూస్తా ఆ రోజు తీసుకుంటాం. ఆ తర్వాత ఆ 365 రోజుల్లో ఎన్నిసార్లు వాగ్దానం చదువుతాం, ఎన్నిసార్లు వాగ్దానం గుర్తుపెట్టుకుంటావు, ఎన్నిసార్లు చేస్తే చెప్పండి. పక్కన నేను రోజు నా వాగ్దానం చదువుతాను చెప్పాడు ఎవరుంటారా? ఇంట్లో అర్థం నీవు తీసుకున్న దానిని సద్వినియోగం చేసుకునే నీవు ఆ దేవుని వాగ్దానం యొక్క అమూల్యమైనటువంటి ఆ బహుమానాన్ని నువ్వు సంపాదించుకొని అనుభవించలేకపోతే ఎందుకంటే అవునాగా ₹1,00,000 వచ్చినాయి దేవుడు పెట్టుకున్నాను. ఈ ₹1,00,000 నాకు అవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టడానికి నా జేబులో ఉన్న ₹1,00,000 పనికి రాకపోతే ఈ 1,00,000 ఉన్నా ఒకటే లేకపోయినా అవునా కదా? అవునా కదా? బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంది, పేరుకి ఏటీఎం కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో డబ్బు లేకపోతే ఏటీఎం కార్డు ఉంటే ఉపయోగమా? లేదు. ఇది అంతే. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును నువ్వు అనుభవించాలి. దేవుడు సహవాసానికి ఇచ్చాడు. దేవుడితో ఉండాలని ఆయన ప్రేమతో నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఎదుగుతావా అని చూస్తున్నాడు ఆయన. నువ్వు వెతికితే ఆయన దొరుకుతామని చూస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో నేను సంపూర్ణంగా దేవుని యొక్క నామమునకు మహిమకరంగా జీవించాలని ఆశపడినట్లే సమయం అయిపోతాం. పౌలు శీలలు జైల్లో వేయబడితే బొండాలతో కట్టబడితే ఆ రాత్రి అనుకుంటా ఉన్నాను, ఈ విధంగా ఎన్నిసార్లు మనం జైలుకి వెళ్తాం, ఎన్నిసార్లు ఈ బాధలు పడతామని అనుకుని పౌలు శీలలు అనుకుంటున్నారు. మనం బ్రతికేది ఆయన కోసమే కనుక ఆయనతోనే మనం ఉంటే సరిపోతుంది. లోకం మీద మనకు అనవసరం, మనం చంపేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదని వాళ్ళు జైలు మొదలుపెట్టారు. ఆ బోండాల్లో బిగించేసేసి కాళ్ళు చేతులు బోండాల్లో బిగించేస్తే వాళ్ళు ఆ రాత్రి పాట పాడుతున్నారు. ఏం పాట పాడుతున్నారు? దేవుని స్తుతించుడని పాట పాడుతున్నారు. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. పాడుతూ ఉంటే పాటలకి ఆ జైలు గోడలు అదిరిపోయినాయి. వాళ్ళకు వేయబడినటువంటి సంఖ్యలు దిగి ఊడి పడిపోయినాయి. కాళ్ళకు వేసినటువంటి బోండాలు విడిపోయినాయి. తనతో పాటు ఉన్నటువంటి అనేక మంది ఆ దొంగలు, ఆ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా పారిపోయారు అనుకొని ఆ జైలు అధికారి కూర్చొని ఆలోచన చేసి ఒక్కసారి చూసి ఆ లైట్ అన్నీ తెచ్చిపోయి పడిపోయినగానే ఈయన భయపడిపోయి ఆ పక్కన కత్తించుకొని పొడుచుకోవాలి. ఏమని పొడుచుకొని తెచ్చిపోదాం అనుకుంటున్నాడు. అవును అంటాడంటే అదో ఎందుకు తెచ్చిపోతాను, అందరూ పారిపోయారేమో, ఎలాగో రాజుగారు అని చంపేస్తాడు, నేను ముందే తెచ్చిపోతే కొడవలేదు. అప్పుడు అన్నాడు, ఇక్కడ నుంచి ఎవరూ పారిపోలేదయ్యా, అందరూ ఇక్కడే ఉన్నారు, మేమంతా ఇక్కడే ఉన్నాం, నువ్వు భయపడా.
వెంటనే అంటున్నాడు, అయ్యా మీరు దేవ స్వభావం కలిగి, మీరు దేవుని సహవాసము కలిగినటువంటి వారు కదా, ఆ సహవాసము మీలో ఉన్నది కనుక మీరు ఎవరు పారిపోలేదయ్యా. ఇది ఎవరిచ్చారు అని అంటే సిలువ వేయబడిన యేసు. ఆయన మా పాపములను ఆయన రక్తములో కడిగి మనను రక్షించాడు. అందుకే ఆయన చూపిస్తున్నాడు. ఆయనే మమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే పాట పాడుతున్నానంటే, ఆ రక్షణ పొందడానికి నేనేం చేయాలి అడిగిన వెంటనే చెప్పాడు, యేసు నామములను అంగీకరిస్తే చాలు. యేసు నామమును అంగీకరిస్తే చాలయ్యా, నీకు కూడా రక్షణ వస్తుంది. వెంటనే తన్ను తాను తగ్గించుకొని ఆ పౌలుస్యుల ఇంటికి తీసుకురండి, వారి గాయాన్ని కడిగి, అయ్యా మేము కూడా రక్షణ పొందాలి, ఆ రక్షణ మాకు కావాలి అని ఆ జైలు అధికారి తన కుటుంబం అంతా రక్షణ పొందారు. మరి నీవేం చేయాలి? ఒక అన్యుడైనటువంటి జైలు అధికారి యేసును అంగీకరించడానికి వెంటనే సిద్ధపడ్డాడు. ఏ విధమైనటువంటి వారి దగ్గర దైవ స్వభావము కలిగినటువంటి పౌలు శీలను చూసి వారు ఆ సంఖ్యలు తెగిపోయినా, బొండాలు విడిపోయినా, పునాదులు కదిలిపోయినా వారి పారిపోక సత్యముతో నిలబడ్డారు, నీతితో నిలబడ్డారు, యేసు నామములో జీవించడానికి ఇష్టపడ్డారు. అప్పుడు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా ఏంటినైనా అంత గొప్ప కార్యం జరిగామంటే నా కృప నీకు చాలు, అంతకన్నా నీకేం కాదు. నువ్వు క్షేమంగా ఉండడానికి దేవుడు ఇచ్చింది చాలుదా? నువ్వు సంతోషంగా ఇచ్చింది దేవుడు ఇచ్చింది చాలుదా? నువ్వు ఉండటానికి ఇచ్చినటువంటి గృహం చాలదా? అది అన్నిదైనా, సొంతదైనా, మరొకటైనా నువ్వు క్షేమంగా సమాధానం ఉండే భాగ్యం దేవుడు ఇచ్చాడు, అది చాలుదా? ఇచ్చిన దానిని ఇంకా నువ్వు నిరర్థకం చేసుకుంటూ నీ జీవితంలో దేవుని సహవాసానికి ఇంకా దూరంగా జీవిస్తూ, ఇంకా పాపములోనే జీవిస్తూ దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పుడైనా ఈ క్షణమైనా యేసు నా సొంత రక్షకుడు, నా పాపములను కడగగలిగిన అధికారం ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి అయ్యా నన్ను క్షమించు, నీ రక్షణ నాకు కావాలి, నా పాపములను కడిగి నన్ను శుద్ధీకరించిన ఆయన అని నేను ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాను. ఇప్పటి వరకు వర్తమానమైనటువంటి మీకు ఆత్మీయ సహవాసం కలిగి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుని దాసుడిగా ఈ యొక్క పరిచర్యలో మీతో ఏకీభవించి దేవుని పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అనేక మంది వర్తమానం విని దీవించుకున్నట్లుగా ప్రతి ఒక్కరు వినినటువంటి ప్రతి ఒక్కరు ఆత్మీయ మేలు అనుభవించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు. యోసేపు వలె, పౌలు శీలల వలె నీ సహవాసము కలిగి నీ పరలోక రాజ్యమునకు వారసుడిగా ఉండడానికి ఈ భూమి మీద నీ సహవాసము పోగొట్టుకున్న ఆదాము అవ్వవలే కాదు, నీ యందు భయభక్తులు కలిగిన భక్తుల వలె నీ వాక్యానుసారంగా నీకు జీవించాలని మాకు తోడే నడిపించు. ఈ దినము వర్తమానం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించు, ఆశీర్వదించు, ఆత్మీయ రక్షణ దయచేయండి, ఆత్మీయ ఫలములు అనుగ్రహించండి, ఆత్మవర్ధులున్నట్టుగా సదాకాలం తోడై నడిపించున్నాను. ఈ బ్లెస్సింగ్ ప్రాస్పెరిటీ సేవ పరిచయం నీ హస్తములను అప్పగించుకుంటూ సహకరిస్తున్న వాళ్ళందరూ దీవించి ఆశీర్వదించున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై నడిపించి కాచి కాపాడుకున్నాక ఆమేన్. కృష్ణుడు పిల్లరా, ఇక పరిచర్య కొరకు మీ ప్రార్థన అవసరతలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ ఎదుర్కొన్నటువంటి నెంబర్కు మీరు ఫోన్ చేసి అట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడుతూ ఉంది. నా ఫోన్ నెంబర్ 9908162197.
గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఏ సమయంలోనైనా మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పరిచర్య మీరు అనుదినము ప్రసారం చేయడానికి సహకరించాలని, మీ సహాయ సహకారం అందించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.